వస్తుంది. ఇద్దరు కలిస్తేనే వీడియోలు తిన్నాను. నువ్వు వచ్చాక నన్ను కలుస్తున్నావు, లేకపోతే కలిసే ఉంటుంది. నేను ఉండబట్టే మాస్టర్ గుర్తు వస్తాడు నీకు. నేను లేకపోతే మాస్టర్ గుర్తురాడు, ఎందుకంటే రాకేష్ మాస్టర్ పక్కన నేను ఉండేవాడిని కాబట్టి. వా వేడిగా ఉంటుంది. బాగుందా? సూపర్ ఉంది. ఎలా ఉంది? లవర్ ఉంటే మనకి ఎలా ఉంటుంది అలా ఉంది. ఏందో నీ మాటలు అర్థం కావు నాకు. నీకేం అర్థం అవ్వలేదు. ఇది తింటాను. ఈ పార్సల్ ఏంది మళ్ళీ? ఓ బజ్జీలు కదా, మర్చిపోయినా, సారీ. బజ్జీలు ఎవరు కనుక్కుంటున్నావు? నాకు. కనకం ఇవి నీకు. చూడండి, ఒక్కతే తెచ్చుకొని తింటుంది రోడ్డు మీద, కనీసం తినరా అని కూడా చెప్పట్లేదు. నేను తినకుండా సగం వాడు తినేస్తాడు. సగం ఇప్పుడు ఎన్ని తింటుందో చూడండి. అయితే ఈరోజు శిల్పారామంకి పోయినాం. ఏమి తీసుకున్నాడండి వాడు వీడియోలోని షార్ట్. శిల్పారామంకి పోయినాం. శిల్పారామంలో వీడియోలు చేసినాం. శిల్పారామంలో ఏమో బట్టలు మార్చుకోవడానికి పోతుంది. అది కావాలని తీయలేదు, కామెడీ అంతే. అదేదో కావాలని చేసింది కాదు. ఆమె ఆల్రెడీ ఆమె లోపల టీషర్ట్లు, డయర్లు అన్నీ ఉన్నాయి. కానీ నేనేదో కామెడీగా తీస్తున్నా. అదేదో నిజంగానే బట్టలు ఏం మార్చుకోవడానికి పోవట్లేదు. అక్కడ బాత్రూమ్ ఉంది కదా, అక్కడికి పోతుందేమో అనుకున్నా నేను. కానీ ఇంతలో ఏం చేసిందంటే కనుక నేను వీడియో తీస్తున్నా అని, లేదు నేను ఇక్కడే మార్చుకుంటా అని అటు పోయింది. అటు పోయి వీడియో కోసం ఆ లంగాన్ని పైకి ఎత్తి మెడలో వేసుకుంది. అంతే తప్ప అక్కడ నిజంగా ఏం బట్టలు ఏం మార్చుకోలేదు, నిజంగా ఏమి ఇది చేయలేదు. అంటే కొంతమంది తప్పుగా అనుకుంటారేమో, అమ్మో లక్ష్మమ్మ అక్కడ బట్టలు మార్చుకుంటుంటే సాజిద్ గాడు లక్ష్మమ్మ బట్టలు మార్చుకుంటుంటే సాజిద్ గారు వీడియో తీసిండు అని అంటారుగా, అందుకు తప్పుగా అర్థం చేసుకుంటారని ఏదో కామెడీగా తీసిన. అది చాలా మంది సగం సగం బట్టలు వేసుకొని ఎగురుతూ ఉంటారు. నేను అట్లేం వీడియోలు తీయట్లేదు, కామెడీగా కొన్ని వీడియోలు తీస్తున్నా. కొన్ని ఏమో సీరియస్గా తిట్టుకున్నట్లు అరుచుకున్నట్లు తీస్తున్నా తప్ప దాన్ని సీరియస్ తీసుకోకండి. ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కూడా కనిపించట్లేదు అని అంటారు. ఇంకేమో ఎంటర్టైన్మెంట్? వాళ్ళు రోడ్ల మీద ఎగరాలా నేను? తినేది, ఎక్కడికన్నా వెళ్ళేది, మంచి వ్లాగ్స్ మంచివి పద్ధతి అయినవి తీస్తున్నా. కనుకొని నేను సంతోషంగా బతుకుతున్నానండి. నాకు అనేది ఫ్యామిలీలో నెంబర్ ఉన్నాడని సంతోషంగా హ్యాపీగా బతుకుతున్నాను, హ్యాపీగా తిన్నాను. నా ఫ్యామిలీలో కూడా 95 సమస్యలు ఉన్నాయండి. చాలా బాధపడి నేను 1-2 కూడా ఏడ్ చేశాను. తను కూడా గుండెల్లో తేడా ఉన్నాడు, ఏడవకూడదు ఉన్నాడు. అలా మనకే అనేది మాట్లాడటానికి ఉండాలి. వీడియో కూడా వీడియో కొట్టు తిప్పు. నల్లబాబండి మంచోడు. నమస్కారం. మా అక్క దేవత, అక్క లక్ష్మక్క. అబ్బో ఎప్పటి నుంచి పరిచయం మీకు? అబ్బో 5-6 ఏళ్ళ నుంచి. చరణ్ బాబు దగ్గర ఉంటాడు. చిన్న కెమెరా పెట్టానా గైస్? ఈరోజు మా లక్ష్మక్క నా పునుగులు, ప్రొఫెషనల్ పునుగులు, వేడి పునుగులు ఇచ్చింది. నాకు సంతోషము. 2 పునుగుల కోసం వచ్చాడండి వీడు. నిండు నూరేళ్ళు మీరు బాగుండాలనే శివుని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ అక్క. ఒకటి 2 సార్లు 2 ఇచ్చినావు. అది తినలేదు, ఇది తింటిగా తినలేదు. మళ్ళీ పోజొద్దు. 3 ఎందుకు అక్క? ప్రేమకి ఇస్తుంది అక్క, తమ్ముడికి ప్రేమకి ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఇది ప్రేమ గాయ్స్. నువ్వు కూడా నిండు నూరేళ్ళు ఆయువారికి వెళ్తే చల్లగా ఉండు తమ్ముడు. థ్యాంక్స్ లక్ష్మక్క. అక్క వీడియో 11కే పోయిందన్న. అమ్మతో అమ్మనమ్మ జోక్ అన్న, ఐఎమ్ సీరియస్, ఏ జోక్ కాదు. నాకు 11K పోయింది జస్ట్ 1 వీక్లో మా వీడియో. నేను చేసిన అక్కతో ఒకటి ఫుల్ వీడియో చేసిన, కానీ బాగున్నది అక్క. నాకు ఆ వీడియోతోనే నాది ఫస్ట్ టైం అంటే అక్క 3000 ఫస్ట్ టైం, 1000 ఫస్ట్ టైం పెరిగింది నీ వల్ల. ఒక్క వీడియోతోనే చిన్న చేయించింది కదా. నేను ఖాళీ నీకు అర్థం ఇచ్చిందా? పెట్టాడు అక్కడ ఆఫీసులో. అది నీకు అర్థం ఇచ్చిందా? తీసుకున్నా ఆ సోపాలు నేను అట్లా పట్టాయి. కాకపోతే ఆ సోప్ తీసుకోవద్దమ్మా, తీసుకోపో. అక్కని అడిగి తీసుకో. ఓకే. నా రూమ్ పట్టలేదమ్మా, ఆ డ్రెస్సింగ్ టేబుల్ అదే పట్టింది. నాకు సార్లే ఒక్క రూమే కదా. మెట్ల కింద ఐరన్ చేస్తుంది చూడు నీ ముందు, ఆ పైన. గాయస్ ఒరే
పిచ్చి పిచ్చి కండలు తీసే బాబులు అక్క దగ్గర రాండి, లక్ష్మణ దగ్గర రాండి, నెంబర్ తీసుకోని లేకపోతే అక్కడ ఉంటుందో యువకులను తెలుసుకోండి, వచ్చి ఇంటర్వ్యూ తీయండి రా బాబు. 100% న్యూస్ పోతాయిరా. పిచ్చి పిచ్చి వీడియోలు ఈడికి వచ్చి ఆడుకొని ఏం తీసుకుంటారా పిచ్చి పిచ్చి మాటలు. ఇక మీరే మొగరు లెక్క మాట్లాడతారు కొన్ని ముచ్చట్లు. నేను ఏమంటాను, అక్కను కూర్చోబెట్టి ప్రొఫెషనల్ కంటెంట్ వీడియో, సోషల్ సర్వీస్, సోషల్ మీడియా జనం పెట్టున్నారు, యూత్ ఎక్కడికి పోతుంది, అమ్మాయిలు ఎడికి పోతారు, అవి తీసుకోరా బాబు. మంచి మాటలు చెప్తుంది, 100% న్యూస్ పోతాయి. నా ఛానల్లో 11K అంటే 1,00,000 మందికి పంపిండి ఆయన యూట్యూబ్ ఎవరు సారు 11K పోయింది. నేను తప్పెక్కడ చేసిన అంటే వీడియో పోయే మూమెంట్లో ఇంకో వీడియో చేసిన, వీడియో పోయే మూమెంట్ ఆగి ఇంకో వీడియో చేసిన, అది నా బల్పు లేకపోతే వీడియో కనీసము ఒక 11K అంటే 11,000 మంది 20,000 మందిని చూసి మ్యాక్సిమం. ఇంకో 500 న్యూస్ పెరుగు కదా ఫస్ట్ టైం అంటారు ఇక 3 ఫస్ట్ టైం, ఇంకొక 500 పెరుగు తప్పు చేసిన నేను. మీ అక్క వల్ల చాలా మంది బాగుపడ్డారులే. మీ అక్క చాలా మందిని బాగుపెట్టించింది, చాలా మందికి మంచి మంచి కంటెంట్లు ఇచ్చింది, మంచి డైలాగులు వేస్తుంది. మీ అక్క టాలెంటెడ్, అక్కకి తగ్గ తమ్ముడు నువ్వు కూడా మంచి డైలాగులు వేస్తావు. డైలాగులు నువ్వు కూడా గట్టిగా గురించి మెసేజ్ ఇస్తుంది జనాభాకు. ఇటు జనరేషన్ పోరగలరే రాండిరా, ఇంటర్వ్యూ తీసుకోవాలరా, మాట్లాడండి రా, బాగుపడండి రా, పిచ్చి పిచ్చి కంటెంట్ ఆపండి రా, కైలో లాగా కూర్చోబెట్టి జీవితం అంటే ఏంది, జీవితం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది నేర్చుకోండి రా. వేసింది డైలాగ్, నాకు డైలాగ్ వేసిన సడన్ గా డైలాగ్ మంచి పిల్లని చూడొచ్చు నువ్వు. అక్క తమ్ముళ్ళ కామెడీ బాగుంది. తిను బ్రో, ఇంకా 2 తిను. బాగున్నది పునుగు, టేస్ట్ బాగుందా? 2 కెమెరాలు పెట్టినా, చెరుకు కెమెరాలో జనాలకు మెసేజ్ చెప్పేమన్నా మంచి డైలాగ్ చెప్పు ఒకటి. పెళ్లి చేసుకుంటే నాకు పట్టు పెడతారని ఆశపడుతున్నాను. మరి ఎప్పుడు నా పెళ్ళికి తోటి పెళ్లి కూతురు అంటారు కదా, 100% నాకు ముందు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. తోటి పెళ్లి కూతురు లేకపోతే నాకు పట్టు పెట్టాలి. నువ్వు నీ ఆంధ్రలో ఉన్నా, నీ ఆంధ్ర ఏ గల్లీకి ఉన్నా ఈ ఒంటరి ప్రాటం వచ్చి ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి తీసుకొని వస్తా. 100% గ్యారెంటీ ఇస్తాను కవ్వతోడు. నేను చెప్తాను గైస్, థ్యాంక్ యూ అక్క. తమ్ముళ్ళు నిజంగా చెప్తున్నా, పిచ్చి పిచ్చి వీడియోలు ఆపండిరా, ఆపి ఒక వీడియోలు తీసుకోండిరా. జీవిత చరిత్ర గురించి చెప్తున్నారు మీకు, ఆ మాత్రం కామన్స్ లేకుండా మీరు ఉంటారా భూమి మీద. అరే మీరు చెప్తే ఎవరు చూస్తారా మొగలను? ఒక అమ్మాయిని పెట్టి అంటే అక్కను పెట్టి ఒక వీడియో అక్కను క్వశ్చన్లు వేయాలి, ఆన్సర్ చెప్తుంది. మీరు గలీజ్ అంటే గలీజ్, మంచి అంటే మంచి, ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్, అది మీ దగ్గర చెప్తుంది. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఓం నమ శివ పరమేశ్వర. ఖచ్చితంగా థ్యాంక్ యూ. చాలు ఏం చెప్తాను. వీడు రాజు అన్నప్పుడు వీడియోలు తీసుకుంటాడమ్మా, శిల్పారం తీసుకెళ్ళాడు. నాకు చెప్తుంది ఒక టిఫిన్కి భోజనం పెట్టాడు. అందుకే ఏదో సరదాగా ఒక అన్నం తెచ్చుకొని తెచ్చుకుని ఇక్కడ తినొచ్చు, సరదాగా వీడియోని కూడా తీసుకొచ్చి సైడ్ అని మంచోడు. 2-3 నెలల నుంచి మనకి పరిచయం అయ్యాడు. ఆ రోజు చెప్పాను హీరో లేదా నా అపార్ట్మెంట్కి చెప్పాను. అప్పుడు రాకెట్ మేసర్ బిల్డింగ్ లేదా అక్కింటికి వెళ్ళి ఇక నీ గురించి చెప్పింది తమ్మి, జోక్ కాదు, కెమెరా ముందు జోక్ కాదు. నీ పేరు తెలియదు కానీ ఒక పిల్లగాడు తమ్ముడు దొరికిండు, చాలా మంచోడు, నువ్వు మంచి చూసుకుంటావు అని చెప్పింది అంతే. ఏం చెప్పలేదు నీ గురించి, చెడు మంచి నాకేం చెప్పలేదు, మంచి చూసుకుంటావు అని చెప్పింది అంతే. నీ కెమెరా డైలాగ్ అనుకున్నావు సీరియస్. ఈ పిల్లగాడు ఎవరో కెమెరా పట్టుకున్న పిల్లగాడు మంచోడు అట అంతే. మనిషి మంచోడు మనిషి ముందు, తర్వాత ఏమో రాకేష్ మిశ్రా దగ్గర ఆలేటం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఇంద్రానగర్ లో రాకేష్ మిశ్రా పెట్టాడు బొమ్మ పెట్టి, లక్ష్మణరావు వీడియో తీయన్నాడు. అప్పటి నుంచి నా దగ్గర కొట్టేసుకుంటున్నారు, సంవత్సరం నుంచి డబ్బులు లేవు. కానీ అక్కకు చాలా ఛానల్ ఉన్నాయి తమ్ముళ్ళు, మై డియర్ ఫ్రెండ్స్. ప్రొఫెషనల్ ఛానల్ న్యూస్ బాగా పోయాడు. అర్నార్ని కారణాల వల్ల అందరు నమ్మింది కాబట్టి మోసం చేసింది. మోసం చేతులు కామన్ కానీ ఈ కొడుకులు మోసం చేస్తారు. వాళ్ళకి లక్షలు అక్క దగ్గర డబ్బులు చాలా డబ్బులు పడ్డాయి, కానీ ఈ ఎవరెవరు నమ్ముతుందో వాళ్ళందరూ మోసం చేసింది. నేను గ్యారంటీ, నేను చూసిన కళ్ళతోనే నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు కనకం మాస్టర్, కనకం మాస్టర్, కంచు కనకం, కంచు కనకం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది
కంచు కనకము మూడు పెట్టాడు చేసుకో ఎంత పడవ డబ్బులు చూస్తాను అన్నాడు. సరే అమ్మ ఫస్ట్ దేవుడికి ఇలా మంచి టాలెంటెడ్, ఈమె దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఆమె ఏది చేసినా బయటికి బాగా వెళ్ళిపోద్ది. మెసేజ్ ఉంటుంది అన్న, మెసేజ్ ఇస్తుంది. కొడుకులకు అర్థం కాదు కొన్ని మెసేజ్, లేడీస్ కు జెంట్స్ కు ఏం మాట్లాడుతుంది కదా ఆమె వయసుకి ఎందుకు అనుకుంటున్నారో ఎర్రిన సలగాలు ఎర్రిన అమ్మాయిలు కొందరి గురించి మరి అందరి గురించి కాదు. ఫస్ట్ వినాలరా మీరు, ఫస్ట్ ఏం మాట్లాడుతుంది ఆ టంగ్ పవర్ ఏంది ఏం చెప్తుందా వినాలి కదా. గుడ్డిగా ఆమె వయసుకి ఎందుకు విడాలని మీరు సిగ్గుచారు ఉన్నాయారు మీ కొందరికి. వయసుతోనే సంబంధం రా. ఇప్పుడు సినిమాలలో చేస్తారు, రొమాన్స్ వీడియోలు చేస్తారు, వయసుతో మరి వయసు గురించి అడుగుతారా మీరు బయటకు వచ్చి? సెన్స్ అరే కామన్ సెన్స్. గిన్ని బట్టలు వేసుకుంటారు, కిందకి డైరీలు వేసుకుంటారు, మరి సాంగ్స్ అలా కరెక్ట్గా మాట్లాడినావు. ఇన్స్టా ఉన్నదిరా బాబు, గీడికి వేసి ఇట్లా అంటారు, గీడికే పెడతారు మిలియన్లు అంటారు. ఈ బొట్లు కనిపిస్తాను, ఇది కనిపిస్తుంది, సగం ఇది కనిపిస్తుంది, మిలియన్లు అంటే వాళ్ళని మీరు ఏమన్నారు? ఇటువంటి వాళ్ళు మంచి మెసేజ్ ఇవ్వగానే మీరు తిడతారా? సెన్స్ ఉండాలిరా, మారండి రా బాబు. చాలరా, ధన్యవాదములు. మీరు సాగండి రా. సూపర్ బ్రో, బాగా ఇష్టం. నేను చెప్పాలనుకున్నా కానీ బాగా చెప్పినా. సూపర్, హైలైట్. వీడియో ఇచ్చి సంతోషం ఇద్దరికి ఇక్కడ. అమ్మ పరమేశ్వర కనుక తిను, ఇంక నాకు అయిపోయింది నా వాట. అయి తిను, అయి తర్వాత నేను తింటాను. మరి తిని ఫస్ట్ వీడియో కట్టే వీడియో కట్టి తిను కనుక రెండు. ఎందుకు మంచోడ మీరు 5-6 ఏళ్ళ నుంచి మా శరణబాబుని ఇంటి దగ్గర నుంచి పరిచయం నాకు. వీడు బాగా మాట్లాడండి. మా హీరోలకి బ్యాగ్ కట్టుకుని వెళ్తాడు, నేను చేసి వెళ్తాడు. 1000 రూపాయలు అక్కడ మాట్లాడతాడు లక్ష్మమ్మ అని. ఆవిడెవరు ఆవిడతో మాట్లాడతారు అంటారండి డైరెక్ట్. లక్ష్మమ్మ అండి అక్క అని బాగా మాట్లాడుతాడు. మంచోడు.